సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక మా ఫ్రెండ్ సో, వాడి దగ్గర ఒక మనిషొచ్చి ఉప్పల్ దూరంగా గట్కేసర్ ఆ సెగ్మెంట్‌లో అక్కడ గేటెడ్ కమ్యూనిటీ పెడుతున్నారు. సో, ల్యాండ్స్ మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు కింద పిల్లర్స్ గాని అయన్నీ అవుతుంది. సో, ఇక్కడ ఆఫర్ ఇచ్చారు సార్ అతనికి. ఇప్పుడు మనోడికి ఇప్పుడు 40% ఆఫర్ ఇచ్చారు. నీకు ఏ ఫ్లోర్ కావాలంటే ఆ ఫ్లోర్ ఇస్తాము. ఆఫర్ ఇచ్చారు. ప్రాజెక్ట్ నీకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు 5 ఇయర్స్ అవుతది. సో, దాన్ని తీసుకోమని ఒక మంచి ఆఫర్ ఇచ్చారు. సో, మా ఫ్రెండ్ అడగడం జరిగింది. సో, దాని గురించి మీతో డిస్కస్ చేసి వాడితో చెప్తాను. ఆయన ఎలిజిబుల్లా సార్ అక్కడ? ఎలిజిబుల్ కాదు. ఆయన ఇన్వెస్ట్ చేయొచ్చంటారా ఆ ప్రాజెక్ట్‌లో? అంటే డీటీసీపీ ఉంది, రేరా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు ఇప్పుడే. పిల్లర్స్ ఏస్తున్నారు. సో, అక్కడ మనోడు ఇన్వెస్ట్ చేయొచ్చంటారా? అంటే రకరకాలు ఉంటాయండి పర్మిషన్స్. పర్మిషన్స్ లేరా డీటీసీపీ వచ్చిందంటే ఒక పాజిటివ్ పాయింట్. ఓకే. కాకపోతే ఆ పర్టికులర్ బిల్డర్ ఎవరైతే తీసుకుంటున్నాడో ఆ బిల్డర్ హిస్టరీ ఏంటి? పర్మిషన్లు వచ్చి కట్టలేని ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. వ్యాలిడిటీ అయిపోయిన ఇప్పుడు 5 సంవత్సరాలకి ఇచ్చారనుకోండి, ఆ ప్రాజెక్ట్ 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు వ్యాలిడిటీ ఇస్తారు. రేరా కానీ డీటీసీపీ కానీ హెచ్ఎండిఏ కానీ. ఆ పర్మిషన్ రెన్యూల్ చేయకుండా అమ్మేస్తుంటారు కొంతమంది. ఇప్పుడు ఈయన స్టార్టింగ్లో ఉన్నాడు. ఎంతవరకు టైం ఉంది? సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏంటి? ఇక్కడ ముఖ్యంగా మీరు తీసుకోవాలా లేదని డిస్కౌంట్ చూడకండి. డిస్కౌంట్ చూస్తే అసలు పోతుంది. ఎప్పుడు డిస్కౌంట్ 40% అని చెప్పాడు. 40% అనేది నాకు తెలుసు అంత ఎవరు అది ఎందుకు ఇచ్చారనేది ఒకసారి లోతులు వెళ్ళలేదు. ప్రీ లాంచ్ ఇస్తారు జనరల్గా. ప్రీ లాంచ్ అంటే పర్మిషన్లు ఉండవు, ఓకే. ఏమీ లేకుండా అమ్మేస్తారు. అందుకని తక్కువగా ఇస్తారు రేట్. అక్కడ 10,000 అమ్మితే నీకు 6,000కి ఇస్తాను, 5,000 ఇస్తాను, 6,000 ఉంటుంది. అది అలా ప్రీ లాంచ్ అయితే మాత్రం 120% కొనుక్కోండి. ఒకవేళ పర్మిషన్స్ వచ్చేసాయి, లిటరల్గా మీరు చెక్ చేసి ప్రాజెక్ట్ రేరా వచ్చింది, కంపెనీ రేరా వేరు, ప్రాజెక్ట్ రేరా వేరు, అది చూసుకోవాలి. ఆ రేరాలో అయితే రేరా వెబ్సైట్లో వెళ్ళి పరిస్థితి ఏమి ఇచ్చారు, ఏం డిక్లేర్ చేస్తారు, ఎంతవరకు వ్యాలిడిటీ ఉంది, ఈయన చెప్పే టైము అది సరిపోతుందా చెక్ చేసుకోవాలి. ఒకవేళ నార్మల్ బయర్ తెలియపోతే కనుక దే కెన్ కమ్ అండ్ కన్సల్ట్ పీపుల్ లైక్ అస్. దర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ కంట్రీ దే కెన్ కన్సల్ట్. సో ఇక్కడ రేరా ముఖ్యంగా 2-3 రూల్స్ పెట్టింది బిల్డర్స్కి. ఒకప్పుడు బిల్డర్ ఏం చేసేవాడంటే ఒక ప్రాజెక్ట్ డబ్బులు తీసుకుని రెండో ప్రాజెక్టు మూడో ప్రాజెక్టు లేదా సగం డబ్బులు పర్సనల్ అసెట్స్ పెంచుకోవడం, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం, తర్వాత బోర్డు తిప్పేయడం. సాహితీ దగ్గర ఎన్నో కంపెనీలు చూసాం, 2,000 కోట్లు, 1,000 కోట్లు, 500 కోట్లు. సో ఎప్పుడు కూడా డిస్కౌంట్ ఉన్న దగ్గర ఒకటికి 2 సార్లు కీడెంచి మేలెంచాలన్న తెలుగులో. ఫైండ్ అవుట్ ది నెగిటివ్స్. ఫస్ట్ ఏంటి, కడతాడా కట్టడా, ఫస్ట్ డౌట్. పర్మిషన్ ఉండి 2, 3, 4 ఫ్లోర్లు పడుతుంది, జనరల్గా ఆగదు. ప్రీ లాంచ్ అనేటప్పుడు కట్టకూడదు. వాడి పర్మిషన్ లేకుండా కడితే నేరం, అది జుర్మానా. ఓకే. దే కెన్ బి కెప్ట్ బిహైండ్ ది బార్స్ యాజ్ పర్ రేరా. ఓకే. ఎండి అయినా పెనాల్టీ 10% ఆఫ్ ది ప్రాజెక్ట్ అంటే 1,000 కోట్ల ప్రాజెక్ట్ అంటే 100 కోట్లు పెనాల్టీ కట్టాలి. 100 కోట్ల పెనాల్టీ అంటే ఈజీ కాదు కదా. అవును. సో అది ఆ బిల్డర్ ఒకవేళ పర్మిషన్ ఉన్నాయంటే చూడాలి మనం, ఆయన చెప్పింది ఎంతవరకు రైట్, ఆయన చెక్ చేసేట్టు లేదా బిల్డర్ చెప్పిన వాటిని నేను వింటున్నాడా. జనరల్గా ప్రీ లాంచ్లో అయితేనే 40%, 50% డిస్కౌంట్ ఇస్తారు. నార్మల్ ప్రాజెక్ట్ అంత ఇవ్వరు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. ఓకే. సో నా 40% ఇచ్చాడంటే 10,000 మీకు 6,000కి ఇస్తున్నాడు. అవును. అంటే మీరు 4,000 చూస్తాను, నేను 6,000 చూస్తున్నాను, మీకు 6,000 పోతాయి. కట్టడు ప్రాజెక్ట్ ప్రీ లాంచ్లో అయితే. కట్టాడు. ఆటోమేటిక్ కట్టడు. ఓకే. అందుకని డబ్బులు అనుకునేవాడు వేరే ఉంటుంది. సో ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, అక్కడ ఏజెంట్ చెప్పింది ఏంటంటే సార్, ఇప్పుడు చాలా మంది ఇన్వెస్ట్ చేశారు ఇందులో అని కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది మాకు తెలియని ఇప్పుడు పరిస్థితి. మీ తమ్ముడు ఉన్నాడు, అన్ని అలవాట్లు ఉన్నాయి, పెళ్లి చూపులు ఏం చెప్తాం, మంచోడే. అంతే. అమ్ముకోవడానికి చెత్తకొట్టి దరిద్రాలుగా అనంతకోటి ఉపయోగాలు. మనం అమ్ముకోవాలి, మనం టార్గెట్ డబ్బులు చేసుకుంటే ఏమైనా చెప్తాం. వాళ్ళు చెప్పడం కాకుండా అందుకని బిల్డర్ తాలూకా బ్యాక్గ్రౌండ్, బిల్డర్ తాలూకా హిస్టరీ, బిల్డర్ తాలూకా రివ్యూస్, బిల్డర్ తాలూకా ప్రాజెక్ట్స్, బిల్డర్ని కలిసాడా లేదా, బిల్డర్ అని చెప్తున్నాడు. అఫీషియల్గా డిటీసీపీ రేరా ఉంటే వెబ్సైట్స్కి వెళ్ళి చెక్ చేయండి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందా లేదా చెక్ చేయండి. ఇప్పుడు లేటెస్ట్గా కన్జర్వేషన్ జోన్లో కానీ, ఫారెస్ట్ జోన్లో కానీ 111 జీవోలు ఉంటే ఇవన్నీ కూడా తెలియదు మీకు. సో ఎవరైనా ఏజెంట్ తక్కువ వస్తున్నట్టు ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ పెట్టుకోవాలి, ఒక ప్రొఫెషనల్ లాయర్ పెట్టుకుంటే మీ మనీ సేఫ్టీ ఉంటుంది. ఒక 10,000, 20,000 ఖర్చు అయినా మనీ సేఫ్టీ ఉంటుంది. బికాజ్ ఏజెంట్ విల్ నో ఆ పర్టికులర్ ఏజెంట్. సో బిల్డర్తో మాట్లాడడం, ఇది అంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఫస్ట్ టైం చేస్తున్నాడా. జనాల్లో ఫస్ట్ టైం చేసినప్పుడు మీరు టాటా ప్రొడక్ట్స్ ఉందనుకోండి, డిస్కౌంట్ లాభాలు ఎక్కువ ఉండవు డీలర్కి. టాటా వాడు ఏదైనా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసినా సరే వాడు రేట్ తగ్గడు. తనిష్క్లో బంగారం రేట్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు. తనిష్క్లో ఇప్పుడు మిగతా లోకల్ కంపెనీస్ కంటే తనిష్క్లో ఎప్పుడు కాస్ట్ ఉంటుంది. ఎందుకు సార్? టీబీ జెడ్ అని త్రిభువన్ దాస్ జావేరి అనుకోండి, అంటే వాళ్ళు
క్వాలిటీ కాంప్రమైజ్ కారు. ఓకే. తనిష్క్లో. తనిష్క్లో మామూలు మార్కెట్ మీద 1000 రూపాయలు ఎంత ఎక్కువ ఉంటుంది తులానికి. ఓకే. అక్కడ అందరి దగ్గర 70,000 ఉంటుంది, ఇది 72,000 ఉంటుంది, అయినా కొంటారు. క్వాలిటీ మెయింటైన్. టాటాస్ ఆర్ నోన్ ఫర్ దర్ ఐడెంటిటీ, దర్ బ్రాండ్, దర్ క్వాలిటీ, ద డెలివరీ. లోకల్ ఏంటంటే మీకు ఉంటాడు అంటాడు, హాల్ మార్క్ అంటాడు, 100% కేడిఎం అంటాడు, బట్ రియల్గా చెక్ చేస్తూ ఉండవు. అందుకనే దేర్ ఇస్ ఆల్వేస్ డిఫరెన్స్, దేర్ ఇస్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. సో రేట్ తక్కువ చూసుకుంటే క్వాలిటీ కూడా మీరు ఇప్పుడు ఎవరైనా ఎలాగిస్తారండి, అంటే ఒక 0.01% తేడా ఉండొచ్చు, 1000-2000 తులాలు తేడా ఉండకూడదు కదా. అదేవిధంగా బిల్డర్ కూడా ప్రీ లాంచ్లో ఇచ్చినప్పుడు కాకపోతే ఎందుకు తక్కువకి ఇస్తున్నాడు, ఎందుకు తక్కువ రీజన్ ఐదర్ ప్రాజెక్ట్ ఈజ్ టూ లాంగ్. బిల్డర్ దగ్గర డబ్బులు లేనప్పుడు ప్రీ లాంచ్ పెడతాడు, బిల్డర్ దగ్గర డబ్బులు ఉంటే ప్రీ లాంచ్ కాంప్రమైజ్ 40% అంత మార్జిన్లో వర్క్ ఇచ్చారు. అసలు నో బిల్డర్ కానీ వర్క్ 40% మార్జిన్. సో దేర్ ఈజ్ సంథింగ్ దాల్మే కాలా అంటారు కదా, ఏదో సంథింగ్. ఒకవేళ మంచిగా ఉంటే నీ అదృష్టం. ఓకే. నేను 90% ఉండరు, స్టాండర్డ్ 30-40 ఇయర్స్ బట్టి ఉన్న బిల్డర్స్కి అయితే అవకాశాలు ఉన్నాయి. దాన్ని బట్టి బెటర్ 4,000 డిస్కౌంట్ మీరు వచ్చేంట 4,000 ఎందుకు ఇస్తాడు అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే. సో ఇట్స్ బెటర్ యూ గెట్ ఇట్ చెక్డ్ త్రూ, గో త్రూ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ హూ హ్యాస్ ఏరియా ఇన్ దట్ ప్రొడక్ట్ అండ్ దట్ నాలెడ్జ్ అండ్ దట్ జోగ్రఫికల్ ఏరియా ఫర్ మీరు చెక్ చేసుకుని అప్పుడు స్టెప్ తీసుకుందాం. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.